లేదురా, కాలేజ్కి బయలుదేరుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఓకేరా, బాయ్. అయ్యో, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వాలి. ఏంటి మేడం గారు కాలేజ్కి రెడీ అవుతున్నట్టున్నారు? అవును, డ్రెస్ కూడా తీసి పెట్టుకుంది కదా. అయితే పల్లవిని కాలేజ్కి రాకుండా ఆపేద్దామా? లేదు, అది కాలేజ్కి రావాలి. కాలేజీలో కూడా దాన్ని అవమానించాలని ఆంటీ చెప్పింది కదా. కానీ ఒక పని చేద్దాం, ఈ డ్రెస్కి ఏదైనా ఇంకు పోసి పాడు చేద్దామా? దానివల్ల ఏం వస్తుంది? ఆ డ్రెస్ పాడైతే ఇంకో డ్రెస్ వేసుకొస్తుంది. వస్తుందిలే, కానీ మనకి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సరే పద, ఇంక్ బాటిల్ తీసుకొద్దాం. పద. హాయ్ బెలూను. అబ్బా, చిన్నప్పుడు ఎంత చక్కగా బెలూన్ ఆట ఆడుకొని ఎంత కాలం అవుతుందో. ఇప్పుడు ఆడతా. ఏంట్రా, ఏంటా శబ్దం? తెలీదు మమ్మీ, ఆ శబ్దం వినే నేను బయటకు వచ్చాను. అంత పెద్ద శబ్దం వచ్చింది, ఏమైందిరా? కంగారు పడకండి, కంగారు పడకండి, నేనే చేశా. అంత శబ్దం ఎలా వచ్చిందిరా? ఇదిగో దీంతో. రేయ్, ఏంట్రా అది? ఇది కూడా తెలియదా? బెలూన్ అన్నయ్య. కాలేజ్కి వెళ్దామని బుక్స్ అన్ని బ్యాగులో పెట్టుకుంటుంటే పక్కన బెలూన్ కనిపించింది. దీన్ని చూడగానే నాకు చిన్నప్పటి స్మృతులు గుర్తొచ్చాయి. అందుకే దీన్ని ఇలా తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది టప్పుమని పేల్చా. అలా పేలిందన్నమాట. రేయ్, నువ్వు సరదా కోసం చేసావేమో గాని మా అందరికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైందిరా. ఏంటి, ఏమైంది మీ మొహాలకి? అక్షిత, భువన, ఏంటిది? ఇంకా ఆంటీ. ఇంకెవరైనా పెన్నులో పోసుకుంటారు, మీరేంటి మొహాల మీద పోసుకున్నారు? మేమేం కావాలని పోసుకోలేదు బామ్మగారు. ఇంక్ బాటిల్ చేతిలో ఉంది, టప్పని సౌండ్ వచ్చింది, కట్ చేస్తే ఇంక్ మా మొహం మీద పడింది. అయినా ఇంక్ బాటిల్ పట్టుకుని మీరు నా రూమ్ వైపు ఎందుకు వస్తున్నట్టు? మిమ్మల్నే అడుగుతుంది. ఇంకు బాటిల్ పట్టుకుని వదిన రూమ్కి ఎందుకు వెళుతున్నారు? వీళ్ళిద్దరూ కలిసి ఇంకు పోసి దాని డ్రెస్ పాడు చేద్దాం అనుకుని ఉంటారు. ఎందుకు వెళ్తారేంట్రా? పనికిరాని వస్తువులు ఉండేది స్టోర్ రూమ్ లోనే కదా, అందుకే ఆ రూమ్ లో పెట్టడానికి వెళ్తున్నట్టున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ ఆంటీ, అందుకే వెళ్తున్నాం. అవునా? అయితే ఇంకి బాటిల్ని ఇద్దరు మోసుకొని వెళ్తున్నారా? లేదండి, వీళ్ళేదో చేద్దామని నా రూమ్ వైపు వస్తున్నారు. నీ రూమ్ పెద్ద తాజ్ మహల్, దాంట్లో డైమండ్స్ ఉన్నాయి, అవి పట్టుకుపోదామని వచ్చాం. మరి అక్కడికి ఎందుకు వెళుతున్నారే? మీ వాలకాలు చూస్తుంటే నాకు తెలిసి దాని డ్రెస్ మీద ఏదో ఇంకు పోసి పాడు చేద్దామని వెళుతున్నట్టుంది. ఏమిటంటే అక్షిత, మనం అనుకున్నదేదో తెలిసినట్టు చెప్పేస్తుంది. నార్మల్. మన బుద్ధులను బట్టే మన బతుకులుంటాయంటారు. ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు, చూసుకోండి.
సరే సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, కాలేజ్కి టైం అవుతుంది కదా. బాయ్ నానా. బాయ్ రా. బాయ్ నానమ్మా. ఆ, బాయ్ నాన్న, నానమ్మ బాయ్. ఉమ్. మావిగారు వెళ్ళొస్తాను. బామ్మగారు వెళ్ళొస్తాను. అదేంటమ్మా వాడు వెళ్ళిపోతున్నాడు? అయ్యో ఏమండి 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 ఆగండి ఆగండి, నేను కూడా వస్తాను. నువ్వు కాలేజ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ నాతో రావాలని మాత్రం అనుకోకు. ఎందుకంటే నా పక్కన కూర్చునే అర్హత నీకు లేదు. నీకు సైకిల్ ఉందిగా, అదే వేసుకొని రా. ఏమండి అయ్యయ్యో ఏమైందమ్మా? పంచర్ అయింది బామ్మగారు. అయ్యో, మరి ఇప్పుడు కాలేజ్కి ఎలా పెడతావమ్మా? వాడు కూడా వెళ్ళిపోయాడు తింగర్ సచ్చినోడు. సైకిల్ లేకపోతే ఏంటమ్మా, స్కూటీ ఉంది కదా, తీసుకువెళ్ళు. తీసుకెళ్ళి. థ్యాంక్ యూ మావిగారు. బామ్మగారు మావిగారు వెళ్ళొస్తాను. ఏయ్, ఏంటి నా కార్ పక్కన నీ సైకిల్ పెడుతున్నావు? అంటే వెహికల్స్ రెండు ఒకే ఇంట్లో ఉంటున్నాయి కదండి, అందుకే రెండు పక్క పక్కనే ఉండాలనుకుంటున్నాయి అనుకుంటా. వెహికల్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేదు, వెహికల్స్ మధ్య కెమిస్ట్రీనా? లేదని బాధపడ్డవెందుకు? కెమిస్ట్రీ కావాలనుకుంటే వస్తుంది. ఇదిగో, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఓల్డ్ డైలాగ్ అండి, నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది. ఇది కూడా ఓల్డ్ డైలాగే. అన్ని ఓల్డ్ డైలాగ్స్ చెప్తారేంటండి? కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. మీరు ఓల్డ్ డైలాగ్ చెప్తే నేను కూడా ఓల్డ్ డైలాగే చెప్తాను. ఏం చెప్తావు? ఐ లవ్ యూ. ఇది పాత డైలాగ్ కాదు, చెత్త డైలాగ్. హలో, ఐ లవ్ యూ అనే మాట చెత్త డైలాగ్ అని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చూడండి. అప్పుడు తెలుస్తుంది మీకు ప్రేమికులందరూ ఎంత ఏకి పారేస్తారని. ఇదిగో, నన్ను కెలకద్దు చెప్తున్నాను. అదిగో మీ ఫ్రెండ్స్ వస్తున్నారు. మీరు ఇలాగే నా మీద కోపడుతూ కసురుకుంటూ మాట్లాడారనుకో, వాళ్ళు ఏమైందిరా అంటారు. మీరు నోరు విప్పరు, కానీ నేను నోరు విప్పి అన్నీ చెప్పేస్తా.